వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. రెడ్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేటును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. జూలై 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు కూటమి నేతలు వివరించేలా దీన్ని రూపొందించారు. లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ 1 గా నిలిపామని, చేసిన మేలు ప్రజలకు చెప్పుకోవాలన్నారు చంద్రబాబు. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు. మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క 95 నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం. మిడ్ 90s 94-95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నది మనమే తీసుకున్నాం. ఈ రోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైపోయిన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. 2014-19 విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో. ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి. మనకు జీతాలు వస్తాయా, పింఛన్లు వస్తాయా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే 5 సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ 1గా చేశాం. కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి, అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎప్పుడు మనం చెయ్యం. విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశాం. మనకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం. ఇందూర్ అన్నదాతల చిరకాల స్వప్నమైన పసుపు జాతీయ బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగాధర్ హాజరయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఆ మేరకు బోర్డును ఏర్పాటు చేశామని అన్నారు అమిత్ షా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం పనిచేస్తోందని వెల్లడించారు. నిజామాబాద్కి పసుపు బోర్డు రావడంలో స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ పాత్ర కీలకమని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర సహకారంతో తెలంగాణను మరింతగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 2023 के चुनाव के दौरान मोदी जी ने यहाँ पर तेलंगाना में हल्दी बोर्ड की घोषणा की थी। अक्टूबर 23 में इसकी अधिसूचना जारी की, 25 में इसको शुरू किया और आज 29 जून 2025 को इसका टेम्पररी हेडक्वार्टर भी हमने चालू करने का काम कर दिया है। और अब हल्दी बोर्ड विधिवत रूप से काम चालू करने के बाद हल्दी के किसान बिचौलियों के भरोसे नहीं रहेंगे। पैकिंग, ब्रांडिंग, मार्केटिंग और एक्सपोर्ट, ये पूरी चैनल ये अपना हल्दी बोर्ड प्रस्थापित करेगा।
బోర్డు వల్ల మన పసుపు రైతులకి భవిష్యత్తు ఉంటుందని, మనం పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర వస్తుందని, అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని, అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకి సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని, రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉంటాయని, తర్వాత మార్కెటింగ్ కి సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్ కి మధ్యన వారధిలాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షులకి, రేపు నియమించబడేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, అమిత్ షా గారి యొక్క, మోడీ గారి యొక్క సహకారంతో పసుపు రైతులే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం మేము అడిగిందే తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు. పసుపు రాజధానిగా ఇందూరు అవుతోందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు జరిగాయని, మోదీ ప్రధాని అయ్యాక తీవ్రవాదులను ఆట కట్టించామని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడించారు. 2026 మార్చి 30 నాటికి నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని చెప్పారు. పోలీసులు ఆదివాసీలపై దాడులు చేస్తున్న మావోయిస్టులను ఉపేక్షించమన్నారు. తెలంగాణను నక్సల్స్ కి అడ్డాగా చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. मोदी जी इस देश के प्रधानमंत्री बने 2014 में, बाद में मोदी जी ने इस देश की सुरक्षा को चौबंद करना शुरू किया। एक जमाना था जब 10 साल तक कांग्रेस की सरकार थी, आए दिन पाकिस्तान के आतंकवादी आते थे, हमले करते थे और भाग जाते थे, कोई बोलने वाला नहीं था। मोदी जी की सरकार में 10 साल में 3 बार बड़े प्रयास किए। उरी में किया, पुलवामा में किया और पहलगांव में भी किया। 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। ये तेलंगाना कांग्रेस पार्टी के अध्यक्ष कहते हैं कि इनको शरण में लाओ। कौन ना बोल रहा है भाई? जिसको सरेंडर करना है करे। मैं इस मंच पर से कहता हूं, सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो, मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है 31 मार्च 2026 के पहले इस देश से नक्सलवाद को हम समाप्त कर देंगे, समाप्त। तेलंगाना के जिन आदिवासियों की जान गई है, जिन पुलिस वालों की जान गई है, जिन सुरक्षा कर्मियों की जान गई है, इनके परिवार वालों को आप क्या जवाब दें? भाइयों बहनों, एक कांग्रेस पार्टी, मुझे तो डर है। హైదరాబాద్ మెట్రో డీపీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రంలోని బీజేపీపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. చెన్నై, బెంగళూరుకు మెట్రో ఇచ్చి హైదరాబాద్కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏమైనా లోపాలు ఉన్నాయా అని అడిగారు. తెలంగాణ ఏం పాపం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో తాము పని చేయమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తామని, మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారని అన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు కిషన్ రెడ్డి. మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి, నగరానికి ఏం తెచ్చిండ్రు? ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు. ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు. గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు. 2 లక్షల కోట్లు ఇచ్చిండు. గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు. మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు. మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది.
ఎందుకు ఈ వివక్ష? దాదాపుగా 35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపనలు లేదు. మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసి మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. మేము రేవంత్ రెడ్డి గారి కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. మెట్రో వారు గత వారమే డిపిఆర్ పంపించారు. ఇప్పటికే మెట్రో నిర్వహణ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీతో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సంస్థతో ఏ రకంగా ఎంఓఏ ఉన్నది, వాళ్ళని ట్రైన్లు కొత్తగా ప్రారంభించబోతూ ఉన్నారు, ఎల్ఎన్టీ ఏ రకంగా నడపబోతూ ఉంది, ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని గత వారము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు స్వయంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మొత్తం సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. ఇదేది లేకుండా మరి మెట్రో ఆమోదించలేదని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడము దురదృష్టకరము. బీజేపీ ఫ్యాసిస్టు విధానాలను కొనసాగిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. డిఎస్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని, కానీ ఆయన విగ్రహాన్ని బీజేపీ నాయకుడితో ప్రారంభిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను డిఎస్ అంగీకరించలేదన్నారు. బీజేపీ నాయకుడితో విగ్రహాన్ని ప్రారంభిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. డిఎస్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నిజామాబాద్లో డిఎస్ విగ్రహ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హస్తం నేతలకు ఆహ్వానం ఇవ్వలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఎప్పుడు జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడు విగ్రహం ఇవాళ అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జూలై 4న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సభ జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఖర్గే సభను విజయవంతం చేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వారు మాత్రం కోట్లాధిపతులు అయ్యారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలకు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిర్రు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిర్రు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నింటిని అధిగమిస్తాం. ఎందరు శత్రువులు, ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రు దేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్ళతోటి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కంటితురుపు చర్య చేస్తారు తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే ఇప్పటికే పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ప్రజలు రాబోయే కాలం లోపల పూర్తిగా కనుమరుగు చేస్తారనే మాట సందర్భంగా తెలియజేస్తారు. కేసీఆర్ క్షమించిన కొన్ని మీడియా సంస్థలను వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నిన్న ఒక ఛానల్పై జరిగిన దాడి కాదని, నిరసన మాత్రమే అని చెప్పారు. ఇంకో 2-3 ఛానళ్లు ఉన్నాయని వాటి పని సైతం చేస్తామన్నారు. తాము దాడి చేస్తే వేరే విధంగా ఉంటుందని, ఏ పోలీసులు కూడా కాపాడలేరని అన్నారు. ఎవరిని చూసుకుని ఇంత బలుపు అని మండిపడ్డారు. మీడియా సంస్థల పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే స్లాటర్ హౌజ్లు నడుపుతామని ఆక్షేపించారు జగదీశ్వర్ రెడ్డి. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు, ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతులను ఆయుధాలతో మీరు దాడి చేద్దాం అనుకుంటే
లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా, మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడురా, ఎందుకు ఊరుకుంటాడురా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయినా తాడిపత్రిలో మాత్రం ఇంకా రాజకీయ సెగలు రగులుతూనే ఉన్నాయి. పెద్దారెడ్డి జేసీ వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతినిచ్చినా స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లేందుకు పోలీసులు ఆయనకి అనుమతి ఇవ్వడం లేదు. కొన్ని రోజులుగా ఈ ఉద్రిక్తత కొనసాగుతుండగా మరోసారి ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తన ఇంటికి తాను వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా అని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గతంలో తమ ఇంటికి వచ్చి వెళ్లాడని, ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈరోజు రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు. నా ఒక్కరి వరకు వచ్చేలకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడిపత్రికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే, నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి. అధికారులు చెప్తే వింటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది, నన్ను తీసుకొచ్చినారు, ఇక్కడ పెట్టినారు. రేపు అనేది ఏదో రోజు వస్తుంది. నేను కూడా హైకోర్టుకు పోతా, దానికి ఆర్డర్స్ తీసుకుంటా, ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడిపత్రికి పోతా. అబ్బబ్బంటే 2 నెలలు పట్టచ్చు, నెల పెట్టచ్చు. ఆ రోజు నువ్వు ఏమని అధికారులతో నన్ను నిలబెట్టగలుగుతావు? నీ శక్తి అవుతుందా అప్పటికల్లా? ఏదో ఒక రోజు మా ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంటారు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నాం. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 రఫా, మేము జైలు కట్టేయాలి రే వద్ద నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, లే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఇక తెలంగాణలో మెడికోలకు స్టే ఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15% పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెరగనుంది. ప్రభుత్వం పెంచిన స్టే ఫండ్తో ఇంటర్న్లకు నెలకు 29,792 రూపాయలు, పీజీ డాక్టర్స్కు ఫస్ట్ ఇయర్లోనే 67,032, సెకండ్ ఇయర్లో 70,757, ఫైనల్ ఇయర్లో 74,782 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నారు. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్లో 106,461, సెకండ్ ఇయర్లో 111,785 రూపాయలు, థర్డ్ ఇయర్లో 117,103 రూపాయల చొప్పున స్టైఫండ్ అందనుంది. అలాగే సీనియర్ రెసిడెంట్స్కు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 92,575 నుంచి 106,461కి పెంచుతున్నట్లుగా జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను సంగారెడ్డిలో ఆయన నివాసంలో కలిశారు. జూనియర్ డాక్టర్లు స్టే ఫండ్ చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహను జూనియర్ డాక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. జూనియర్ డాక్టర్ల వసతి, భద్రత, పీజీ సీట్ల పెంపు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, 6 నెలల్లోపు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చినట్లుగా జూనియర్ డాక్టర్లు తెలిపారు. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె వాయిదా వేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం జూనియర్ డాక్టర్స్ కు భారీగా స్టే ఫండ్ పెంచడంతో సమ్మె వాయిదా వేసినట్లుగా జూడాలు ప్రకటించారు. డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని జూడాలు నిర్ణయించుకున్నారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో శనివారం అందుకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించి సమ్మెకు వెళ్తున్నట్లుగా ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా ఫలితం లేదని వాపోయారు. ప్రతి నెల 10వ తేదీలోపు స్టైఫండ్, గ్రీన్ ఛానల్ ఏర్పాటు, ఫీజు రియంబర్స్మెంట్, మౌలిక వసతుల కల్పన తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసులు అందించామని జూడాలు తెలిపారు. తెలంగాణలోని 34 మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్న అండర్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్స్ అందరూ సమ్మెలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం స్పందించి స్టైఫండ్ ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో జూడాలు తమ సమ్మెను వాయిదా వేసుకున్నారు. గోల్కొండ ఖిల్లాలో జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారికి చీర, సారె, పట్టు వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుంచే జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. చిన్న, పెద్ద, పిల్ల, జల్ల అందరూ అమ్మవారి దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో వచ్చి బోనాన్ని సమర్పించారు. అశేష భక్తజన సందోహం నడుమ గోల్కొండ కోట అంతా అమ్మవారి నామ స్మరణతో మార్మోగిందే. అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత భక్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేస్తున్నారు. ఏడాదికి ఒక్కసారి కుటుంబ సభ్యులతో కలిసి పచ్చని ప్రకృతి నడుమ భోజనం చేయడం ఎంతగానో సంతోషంగా ఉందన్నారు భక్తులు. గోల్కొండ బోనాల జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాల్ని సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా మహంకాళి ఉత్సవాల కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని మోదీ మాట్లాడారు. మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్న తెలంగాణలోని భద్రాచల ప్రాంత మహిళలను మోదీ అభినందించారు. జూన్ 21న జరిగిన యోగా డే కార్యక్రమాల్లో దేశ, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఏటేటా మరింతగా విస్తరిస్తోందన్నారు. చాలా మంది ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భద్రాచలంలోని ఆదివాసీ మహిళలు భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరిట బిస్కెట్లను తయారు చేస్తున్నారని, అవి హైదరాబాద్ నుంచి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. ఈ మహిళలే 3 నెలల్లో 40,000 శానిటరీ నాప్కిన్స్ ను తయారు చేసి విక్రయించారన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగాన్ని హత్య చేయడంతో పాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని తెలిపారు. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నారు మోదీ. ఈశాన్య సరిహద్దుల్లో ప్రతి సవాల్ను ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తిగా సన్నద్ధమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో యుద్ధ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా కొన్ని జాతీయ రహదారులను నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఈశాన్య రాష్ట్రంలోనూ అలాంటి రోడ్డునే నిర్మించింది. అందులో భాగంగా అస్సాంలోని మోరాన్ ప్రాంతంలో అక్టోబర్ నాటికి రఫేల్ విమానాలు అస్సాంలోని హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యేలా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఆ రహదారిని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 4 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. భారత్ అకారణంగా 2 సార్లు పాకిస్తాన్పై దాడికి పాల్పడిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నోరు పారేసుకున్నారు. న్యూఢిల్లీకి వ్యూహాత్మక ముందుచూపు కొరవడిందన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందన్నారు. మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. కరాచీలో
నావల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్తాన్ కాపాడుతోందని పేర్కొన్నారు. భారత్ దుందుడుకుతనానికి పాక్ బలంగా స్పందించిందన్నారు. తమ దేశం ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకుని పరిపక్వంగా స్పందించిందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేసే స్థితిలో ఉంటే భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని వింత వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొదలైన నాటి నుంచి అతిపెద్ద గగనతల దాడి ఉక్రెయిన్పై జరిగింది. రష్యా మొత్తం 537 ఆయుధాలను ప్రయోగించింది. వీటిలో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. వీటిలో 249ని కూల్చేశామని, మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని తెలిపింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్ విషయాలను వెల్లడించారు. గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని వెల్లడించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లుగా చెప్పారు. పోలాండ్ గగనతల రక్షణ కోసం మిత్ర దేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లుగా పేర్కొన్నారు. ఇక ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లుగా అక్కడి గవర్నర్ వెల్లడించారు. ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోయి అందులోని పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లుగా అక్కడి మిలిటరీ తెలిపింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 3 F-16లను రష్యా కూల్చేసింది. ఇక ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన ఒడిశాలోని ఓ అపార్ట్మెంట్పై రష్యా చేసిన డ్రోన్ దాడిలో భార్యాభర్తలు మరణించారు. ఈ దాడిలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అపార్ట్మెంట్లోని 3 అంతస్తులు దెబ్బతిన్నాయి. మరోవైపు పశ్చిమ రష్యా క్రిమియాపై ఉక్రెయిన్ ప్రయోగించిన 40 డ్రోన్లను కూల్చివేసినట్లుగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. గాజాపై శుక్రవారం చేసిన దాడుల్లో హమాస్ సహ వ్యవస్థాపకుడు, సైనిక విభాగ కీలక నేత అయిన మహమ్మద్ ఇస్సా అల్ ఇస్సాను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని సబ్రా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అతడు మరణించినట్లుగా తెలిపింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి అతడే ప్రణాళిక రచించి అమలు చేసినట్లుగా IDF వెల్లడించింది. టెల్ అవీవ్పై హమాస్ చేసిన మరిన్ని దాడుల్లో కూడా ఇస్సా హస్తం ఉన్నట్లుగా తెలిపింది. దాడుల్లో దెబ్బతిన్న గాజాలోని హమాస్ సంస్థాగత వ్యవస్థలను పునరుద్ధరించడానికి అతడు పనిచేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. మహమ్మద్ ఇస్సా గతంలో గాజా స్టీవ్లో హమాస్ బలగాలను తయారు చేయడం, వారికి శిక్షణనివ్వడంలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ హమాస్లోని అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను హతమార్చింది. వీరిలో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్, సలేహ్ హరౌరి, హెజ్బొల్లా నిఘా అధినేత అబ్బాస్ అల్ హసన్ వాహివి, అక్టోబర్ 7 నాటికి దాడులు కీలక సూత్రధారి హదీసబా వంటి వారు ఉన్నారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని వేగంగా ముగించి సంధి కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెట్టారు. గాజాలో ఒప్పందం చేసుకోవాలని, బందీలను వెనక్కి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆయన గతంలో ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చినట్లయింది. గాజాలో వచ్చే వారం సంధి కుదురుతుందని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరోసారి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. నెతన్యాహుపై కేసులను వదిలేయాలని ఇజ్రాయెల్ ప్రాసిక్యూటర్లను అభ్యర్థించిన కొన్ని గంటల్లోనే ఈ పోస్టును పెట్టడం విశేషం. ఇజ్రాయెల్ ప్రధాని ప్రస్తుతం హమాస్తో చర్చలు జరుపుతున్నారని, ఆ ఒప్పందం కుదిరితే బందీలు వెనక్కి వస్తారని ట్రంప్ పేర్కొన్నారు. గత బుధవారం ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇజ్రాయెల్ ప్రధానిపై కేసులు కేవలం వేధింపులు అనే అర్థం వచ్చేట్టు పోస్టు పెట్టారు. ఇరాన్పై యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడి మద్దతుకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్కు సహాయాన్ని కూడా అగ్రరాజ్యం గణనీయంగా పెంచింది. వాషింగ్టన్ నుంచి ప్రపంచంలో మరే దేశానికి అంత స్థాయిలో ఆర్థిక సాయం అందలేదు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.